ఒకటే ప్రాంగణంలో చదువుకోవాలి. చిన్ననాటి నుంచే ఒక వసుదైకైన కుటుంబంగా సమాజంలో అంతరాలు లేని విధంగా ఎదగాలనే ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో దాదాపు 100 స్కూళ్ళని, ఈ రాష్ట్రంలో 100 రెసిడెన్షియల్ స్కూల్ని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేసినటువంటి ఘనమైన చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి విధానం లేదు. ఈరోజు 3 స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇక్కడ శంకుస్థాపన చేశాం. ఇటువంటి స్కూల్స్లో చదువుకున్నటువంటి బిడ్డలు అక్కడ అంతరాలు లేనటువంటి సమాజాన్ని చూస్తారు. ఒక మరో ప్రపంచాన్ని నిర్మించడం కోసం ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పడం కోసం నేను ఉదాహరణగా చెప్తాను. అంతేకాదు, వాటితో పాటు ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో పెట్టినటువంటి కొన్ని పథకాలు కూడా చూస్తే నిజంగా అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు, ప్రభుత్వాలు ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు, ఎలా చేయగలుగుతున్నారు మీరని. ఈరోజు మనం గతంలో చూసాం, 2014 నుంచి 18 ప్రాంతంలో అనేక మంది రైతాంగ సోదరులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి ₹1,00,000 చనిపోయిన కుటుంబానికి ఇస్తామంటే ఆ ₹1,00,000 కోసం తిరిగిన కుటుంబాలు చూసాం. ఆలోచన చేసింది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసి, అన్న మనం ఈ రాష్ట్రంలో పుట్టడం మన వాళ్ళ అదృష్టంగా భావించాలి, ఈ రాష్ట్రంలో పెరగటం మన కుటుంబాల అదృష్టంగా భావించాలి, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి కుటుంబం కూడా నేను నిర్భయంగా ఈ రాష్ట్రంలో బతకగలుగుతున్నాను, ఒక భరోసాతో కూడినటువంటి ఒక ధైర్యాన్ని ప్రతి కుటుంబానికి ఇచ్చేటట్టుగా మనం ఒక పథకాన్ని తీసుకొని రావాలని చెప్పి ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని, దురదృష్టవశాత్తు ఒక కుటుంబంలో ఏదైనా ఆ కుటుంబ యజమానికి ఏదైనా జరిగితే ఆ కుటుంబం తలకిందులు కాకుండా ఉండటం కోసం ప్రతి కుటుంబం, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలకి ₹5 లక్షల ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది మన ప్రభుత్వం. ఆలోచించేయండి. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, ఆదిలాబాద్ లాంటి జిల్లాలో పిల్లలు చదువుకోవటానికి పాఠశాల పోవాలంటే అర్ధాకలతో వెళ్ళటమో, కడుపుతో పాఠశాలకు వెళితే ఆ చెప్పేటువంటి పాఠాలు తలకెక్కక ఇబ్బంది పడటం చూసినటువంటి ఆలోచనలో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, విద్యాశాఖను చూస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఒక ఆలోచన చెప్పారు. ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కానీ ఏ బిడ్డ కూడా కడుపుతో పాఠశాలకు వెళ్ళటానికి వీల్లేదు, పాఠశాల వినటానికి వీల్లేదు. ముందుగా పాఠశాలకు వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి ప్రతి బిడ్డకి ఉదయాన్నే అల్పాహారం ఇచ్చి, అల్పాహారంతో పాటు ఒక గ్లాస్ పాలు కానీ, మిగతా 3 రోజులు ఒక గ్లాసు రాగి జావ కానీ ఇచ్చి ఒక పోషక ఆహారాలతో కూడినటువంటి విద్యార్థులకి మనం పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పితే ఆ విద్యార్థి ప్రపంచంతో పోటీ పడతాడు. అక్షరాన్నే ఒక ఆయుధంగా మార్చుకొని తన కుటుంబమే కాదు ఈ సమాజాన్ని కూడా పైకి తీసుకొని వస్తాడు. అటువంటి అక్షరాన్ని మనం ప్రతి రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకి ఒక ఆయుధంగా అందిద్దాం. దానికోసం ఎన్ని వేల కోట్లైనా పర్వాలేదు మనం పెడదామని చెప్పి ఈరోజు అటువంటి పథకాన్ని మనం ఈ రాష్ట్రంలో పెట్టాం. ఆలోచన చేయండి. మీ అందరికీ ఎండలో ఇంత దూరం నుంచి ఎంతో ప్రేమతో వచ్చారు. మీరు వచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూనే ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు కానీ, నేను కానీ, మా క్యాబినెట్లో ఉన్నటువంటి సహచర మంత్రులు కానీ, మేమందరం ఇటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. కడుపు అర్ధాకలితో ఉన్నటువంటి బిడ్డల పరిస్థితి, ఆయా రైతు కుటుంబాల పరిస్థితి, పేదవాళ్ళ పరిస్థితి తెలిసినటువంటి వాళ్ళు. అందుకే మేము ఒక స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక మాట చెప్పదలుచుకున్నాం. మేము ఈరోజు ఈ పాలన ప్రజాపాలనగా ఉండాలని, ప్రజాపాలనగానే ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగాలని చాలా బలంగా నిర్ణయం తీసుకుని ముందుకు పోతా ఉన్నాం.
ప్రజల ఆలోచనే మా విధానం, ప్రజల అవసరాలే మా ఎజెండా. ప్రజల యొక్క అవసరాలు తీరుస్తూ ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలతో, అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే స్థాయిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనే తప్ప మాకెవ్వరికీ వ్యక్తిగతమైనటువంటి అజెండాలు లేవు. మాకున్నదల్లా ఒకటే అజెండా, ఈ రాష్ట్రం బాగుపడాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలి. అంతిమంగా కోరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ప్రజల చేత పాలించబడాలి తప్ప ఫ్యూడల్స్ చేత కాదు. కాబట్టి ఈ పాలనంతా కూడా ప్రజల చేతనే పాలింపబడేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వాన్ని ప్రజలుగా మీరే గుండెల్లో పెట్టుకొని మన కోసం ఆలోచన చేసేటువంటి పాలనని కాపాడుకుంటూ భవిష్యత్తులో కూడా ముందుకు పోగలగాలి అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ మరొక్కసారి ఈరోజు ఆనాడు మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని అనౌన్స్ చేయటమే కాదు, అమలు చేయటమే కాదు, అమలు చేసిన తర్వాత ఆ లబ్ధిదారులు ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నారో చూసే కార్యక్రమానికి కూడా మేము ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. మేము మళ్ళొక్కసారి మాటిస్తూ ఉన్నాం. పిప్పిరి నుంచి మొదలుపెట్టినటువంటి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఈ ఆదిలాబాద్ జిల్లా నుంచి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలైనటువంటి ఈ కార్యక్రమం కానీ, ఆనాడు భారీ బహిరంగ సభలతో పిసిసి అధ్యక్షుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు కానీ, ప్రతి హామీని నెరవేరుస్తాం, ప్రజలకి చేరుస్తాం, ప్రతి పైసా పోగేస్తాం. వేసిన ప్రతి పైసా, పోగేసిన ప్రతి పైసను కూడా ప్రజలకి పంచుతామని చాలా స్పష్టంగా చెప్పటం కోసం వచ్చాను. చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా మంత్రి గారు ఇప్పటికే చదివి వినిపించారు. ఇక్కడ అనౌన్స్ చేసినటువంటి ఈ ప్రాంతంలో చెప్పిన అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులో త్రివేణి సంగమం కావచ్చు, లేకపోతే